ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని, మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాదపద్మాలకి ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు, ఏం సందేశాన్ని ఇవ్వబోతున్నారు అన్నదైతే చూద్దాం. బిడ్డా, ఈ కనుమ పండుగ రోజు నీ కళ్ళను నమ్మలేని నిజమొకటి చెప్తాను. విన్నావంటే నీ గుండె జల్లుమంటుంది తల్లి. నువ్వు ఖచ్చితంగా విని తీరాల్సిన సందేశం. ఎందుకంటే ఇది నీ కోసమే, నీకైన సందేశమే, నీ కోసమే ఏరి కోరి తీసుకొచ్చిన సందేశం తల్లి. నువ్వు తప్పకుండా విని తీరాలి. ఇది నీ కంట పడుతోంది అంటే ఈ సందేశం తప్పకుండా నీ కోసమే తీసుకొచ్చానని నువ్వు భావించి నీ సాయి సందేశాన్ని ఒక్క 2 నిమిషాలు విను. నీ సాయి ఎందుకు ఇలా చెబుతున్నాడు, నీ జీవితం ఇప్పుడు ఇలా ఎందుకు ఉంది, నీ జీవితంలో ఏం నడుస్తోంది, దానికి కారణాలేంటి అన్నది ప్రతి ఒక్కటి కూడా నీ సాయి మాట వినగానే నీకు అర్థమవుతుంది తల్లి. ఎట్టి పరిస్థితుల్లోనూ నా మాటను పెడచెవిని పెట్టావు అంటే నిజంగా కష్టాల్లో పడతావు తల్లి. ఆ కష్టాన్ని నువ్వు ఎదుర్కోకు. నువ్వు అలాంటి కష్టాల్లో పడకూడదని నిన్ను హెచ్చరించాలని ఈరోజు పనిగట్టుకొని మరీ వచ్చాను అంటూ బాబాగారైతే ఈ సందేశం ద్వారా మనల్ని హెచ్చరించాలని చూస్తున్నారండి. మరి బాబాగారు ఇలా ఎందుకు అంటున్నారు? బాబాగారు ఏం చెప్పినా కూడా మన భవిష్యత్తుకే చెప్తారు, మనల్ని మంచి దారిలో నడిపించడానికే చెప్తారు. మరి లేట్ చేయకుండా బాబాగారి సందేశం ఏంటో వినబోయే ముందు, మనిషి పుట్టాక నిద్ర లేచినప్పటి నుంచి ప్రతి ఒక్క సమస్య వస్తూనే ఉంటుందండి. ఏం చేసినా, ఏం చేయబోయినా, ఏం మాట్లాడినా, ఎటు వెళ్ళినా ప్రతిదీ సమస్యే. కొన్ని అయితే కొంతమంది చెప్పుకుంటాం, చెప్పుకోలేక నరకం పడుతూ ఉంటాం. అలా ఉన్నప్పుడు ఇక్కడ ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈయనకి చాలా ఏళ్ళ అనుభవం ఉందండి జ్యోతిష్యం చెప్పటంలో. ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తారు. అది కేవలం పూజల ద్వారానే. శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు. వీరి మొబైల్ నంబర్ 96698722. మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా చిటికెలో పరిష్కరించి ఇచ్చేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు. వ్యసనాలకు బానిసే బయటపడలేకపోయినా, మీ మీద ఎవరైనా చెడు ప్రయోగం చేశారు అని అనిపించిన, ఒక్కటి కాదు 2 కాదండి, మనిషికి వచ్చే ప్రతి ఒక్క ప్రాబ్లంని కూడా చక్కగా క్లియర్ చేసిస్తున్నారు. ఒక్కసారి నమ్మకంతో స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి. మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అలాగే మొదటిగా వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసే ప్రయత్నం చేసి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి. ఇక బాబా గారు అయితే ఈరోజు ఇలా అంటున్నారండి. బిడ్డ, చివరిసారిగా నువ్వు ఒక్క మాట అడిగావు, గుర్తుందా తల్లి? బాబా, నిజంగా నువ్వు ఉన్నావా? నీ భక్తులు కష్టాల్లో ఉన్నప్పుడు నిజంగా నువ్వు వచ్చి ఆదుకుంటావా? నిజంగా నువ్వు గనక ఉంటే, నిజంగా నువ్వు గనక వస్తే, కనిపిస్తే, నేను ఇంతగా పిలుస్తున్నా, తలుస్తున్నా, ఎంతో కాలంగా నీకు పూజలు చేస్తున్నా, నీ ధ్యానంలోనే ఉన్నా, నీ ధ్యానం చేస్తూ ఉన్నా, ప్రతి క్షణం కూడా సాయి సాయి అంటూ కలవరిస్తూనే ఉన్నాను కదా. నీకు పెట్టందే నేను పచ్చి మంచినీళ్ళైనా కూడా తాగను కదా. ప్రతి గురువారం కూడా నీ మందిరానికి వస్తాను, నమస్కారాలు చేస్తాను కదా. నా ప్రతి కష్టం సుఖం నీకు చెప్పుకుంటాను కదా. మరి ఎందుకు కనబడవు, ఎందుకు వినబడవు? ఏది నువ్వన్నది నిజమైతే ఒక్కసారి కనిపించు, వినిపించు. నువ్వన్నది నిజమైతే ఒక్కసారి రావయ్యా అంటూ నేను ఉన్నానో లేదో అని పరీక్షించుకోవాలనుకున్నావు కదూ తల్లి. బిడ్డా, నా మీద నీకు భక్తి ఉంది, పూజలు చేస్తావు, అది నాకు తెలుసు. నువ్వు ఇంతలా పూజిస్తున్నా నీ ముందుకు ఎందుకు రాలేదో తెలుసా తల్లి? దానికి కారణమేంటో నీకు తెలుసా? అది నీకు తెలియాలి అంటే ఒక చిన్న కథ నువ్వు తప్పకుండా తెలుసుకుని తీరాలి తల్లి. కథ రూపంలో చెప్తే చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది. అలానే నీకు అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినంత సులభంగా అర్థం అవ్వాలంటే ఒక చిన్న కథ చెప్తాను.
నేనెందుకు రావట్లేదు, నువ్వు ఎంత తలిచినా ఎంత పిలిచినా నీకు అర్థమవుతుంది. ఒక్క 2 నిమిషాలు ఓపికతో నీ తండ్రి మీద నమ్మకం ఉంటే, విశ్వాసం ఉంటే, నీ తండ్రి ఎందుకు నీకు కనిపించలేదో తెలుసుకోవాలి అన్న కోరిక నీకు గనక ఉంటే తప్పకుండా చూడతల్లే అని అంటున్నారండి బాబాగారు. అంతేకాదు బిడ్డా, నీ ప్రతి ఒక్క ప్రశ్నకి కూడా ఈ కథలో సమాధానం ఉంది. ఈ సందేశం, ఈ కథ విన్నావు ఉంటే నువ్వు ఈ ప్రశ్న మళ్ళీ మళ్ళీ నన్ను వెయ్యవు, నిన్ను నువ్వు ప్రశ్నించుకుంటావు. కాబట్టి తప్పకుండా విను అంటూ బాబాగారైతే ఇలా కథ చెప్పటం మొదలుపెట్టారండి. ఒక ఊరిలో ఒక అమాయకుడైన యువకుడు ఉండేవాడు. అతను ఏ పనిని చేసేవాడు కాదు. రోజు మొత్తం తినటం, పడుకోవటం, ఈ 2 పనులు మాత్రమే తనకి చేతనవుతాయి. ఇక ఏ పనులు కూడా చేతకావు. అంత అమాయకుడు. అతని ప్రవర్తన చూసి తన ఇంటివారు అతన్ని ఇంట్లో నుంచి బయటకు పంపేశారు. పాపం అమాయకుడు కదా, ఏం చెయ్యాలో ఎలా బ్రతకాలో తెలియదు. పైగా అతనికి ఆకలి కూడా ఎక్కువ. అతను చాలా బాధపడుతూ అలా తిరుగుతూ దూరంగా ఉన్న ఒక ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ ఆశ్రమంలో కొంతమంది శిష్యులు, ఒక గురువు ఉన్నారు. ఆ శిష్యులు ఏ పనిని చేయటం లేదు, కేవలం కూర్చొని పూజలు మాత్రమే చేస్తున్నారు. వచ్చిన ఆ వ్యక్తి ఇదేదో చాలా బాగుంది, ఇక్కడ ఉంటే ఏ పనిని చేయనవసరం లేదు, కేవలం కూర్చొని పూజ చేస్తే చాలు అని అనుకొని వెంటనే గురువుగారి వద్దకు చేరుకొని అతనితో ఎలా అంటున్నాడు, గురుదేవా, నేను ఇక్కడ ఉండవచ్చా అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువు తప్పకుండా ఉండొచ్చు నాయనా, ఉండవు అని చెప్తాడు. అప్పుడు ఆ వ్యక్తి, కానీ గురుదేవా, నేను ఏ పనిని చెయ్యలేను అని అంటాడు. అప్పుడు గురువు, నాయనా, నువ్వు ఇక్కడ ఉంటే ఏ పనిని చేయనవసరం లేదు, కేవలం పూజ మాత్రం చేస్తే చాలు అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, గురుదేవా, నేను పూజను చాలా చక్కగా చేస్తాను అని అంటాడు. ఇక అప్పటి నుండి ఆ వ్యక్తి ఆ గురువు గారికి శిష్యుడిగా అదే ఆశ్రమంలో ఉంటున్నాడు. అతను ఏ పనిని చేసేవాడు కాదు, కేవలం కొద్దిసేపు పూజ చేసి ఇక తినడం, ప్రశాంతంగా పడుకోవటం, ఇదే అతని పని. ఇలా 1 రోజులు గడిచిపోయాయి. ఏకాదశి వచ్చింది. ఇక అమాయకపు శిష్యుడు ఆకలితో వంటశాలలోకి వెళ్ళి చూడగా అక్కడ ఆ రోజు ఏమీ వండలేదు. అతను వెంటనే గురువు దగ్గరికి వెళ్ళి, గురుదేవా, ఈరోజు వంట చెయ్యలేదా, నాకు బాగా ఆకలిగా ఉంది అని అంటాడు. అప్పుడు ఆ గురువుగారు, నాయనా, ఈరోజు వంట చెయ్యరు, ఈరోజు ఏకాదశి, అందరూ కూడా ఉపవాసమే ఉంటారు, నువ్వు కూడా ఉపవాసమే ఉండాలి అని అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు ఉండి, గురుదేవా, నేను ఈరోజు ఉపవాసం ఉంటే రేపు సూర్యోదయం నేను చూడలేను, ఎందుకంటే నేను ఆకలికి అస్సలు తట్టుకోలేను, ఉపవాసం ఉండాలి అనే మాట మీరు నాకు ముందే ఎందుకు చెప్పలేదు అంటూ అమాయకంగా అడుగుతాడు. అప్పుడు ఆ గురువు, నాయనా, సరే, నువ్వు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు, కానీ ఈరోజు మాత్రం వంట నువ్వే చేసుకోవాలి అని అంటారు. ఇక చేసేదేమీ లేక వంట చేసుకోవటానికి వంటశాలలోకి వెళ్తాడు. అతని వెంట గురువుగారు వచ్చి, నాయనా, నువ్వు వంట చేసుకుంటే ముందుగా శ్రీరాముల వారికి నైవేద్యం సమర్పించు, ఆ తర్వాతే నువ్వు భుజించు, నువ్వు వంట సామాగ్రిని అంతా తీసుకుని పక్కనే ఉన్న నది ఒడ్డుకు వెళ్ళి అక్కడ వంట చేసుకో, కానీ శ్రీరామునికి నైవేద్యం పెట్టడం మాత్రం అస్సలు మర్చిపోకు అని మరీ చెప్తాడు. ఆ తర్వాత అతను వంట సామాగ్రి, కర్రలు, పాత్రలు అన్నింటినీ తీసుకుని నది ఒడ్డుకు చేరుకొని వంట చేసుకుని తిందాం అని కూర్చున్నాడు. అదే సమయంలో గురువుగారు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. గురువుగారు భోజనం వండిన తర్వాత శ్రీరాముల వారికి నైవేద్యం పెట్టమన్నారు. ఇక శ్రీరాముల వారిని పిలవటం మొదలుపెట్టాడు. రామయ్య, రావయ్య, రామయ్య, రావయ్య, వచ్చి తినిపోవయ్యా అంటూ పిలుస్తున్నాడు. అంత పిలిచినా కూడా అక్కడికి ఎవరూ రావటం లేదు. అతనికి విపరీతమైన ఆకలి వేస్తోంది. అక్కడ శ్రీరాముడు ఎంత పిలిచినా కూడా రావటం లేదు. అమాయకుడైన అతనికి సాక్షాత్తు శ్రీరాముడు రాడు అని కూడా తెలియదు. కానీ గురువుగారు చెప్పారు కాబట్టి శ్రీరాముల వారు వస్తారు అని అనుకుంటున్నాడు. వస్తారని గట్టి నమ్మకంతో ఎదురు చూస్తున్నాడు, పిలుస్తున్నాడు, తలుస్తున్నాడు. అప్పుడు ఆ శిష్యుడు, ఓ దేవా, నువ్వు నా వద్దకు ఎందుకు రావటం లేదో నాకు తెలిసిపోయిందిలే. నేను ఇక్కడ మాడిపోయిన రెట్టులు, ఏమాత్రం రుచిగా లేని వంటలు చేశానని కదా నువ్వు నా దగ్గరికి రావటం లేదు. చూడు, రుచికరమైన వంటల కోసం మా ఆశ్రమానికి వెళ్తావేమో, అక్కడ ఈరోజు
ఏకాదశి ఏమీ వంటలు చెయ్యలేదు. నేను కనీసం ఈ రొట్టెలనైనా చేశాను. అందువల్ల నువ్వు వచ్చి తినేసిపోవయ్యా. అక్కడికి వెళ్తే పస్తులుంటావు. ఇక్కడికొచ్చి ఏదో రుచిగా ఉందో లేదో ఏదో ఒకటి తినేసి వెళ్ళు, ఆకలి తీరుతుంది అంటూ అమాయకంగా పిలుస్తున్నాడు. అమాయకుడైన అతని పిలుపు విన్న శ్రీరామచంద్రుడే ప్రసన్నుడై సీతాదేవితో సహా ఆ శిష్యుని ముందుకి వచ్చేశాడు. అంత భక్తితో పిలిస్తే, నిష్కల్మషమైన భక్తితో ప్రేమతో పిలిస్తే శ్రీరామచంద్ర ప్రభువు రాకుండా ఉండగలడా? ఉంటాడా? ఎప్పుడు కూడా భగవంతుడు నిష్కల్మషమైన ప్రేమకి కరిగిపోతాడు. అప్పుడు ఆ శిష్యుడు, అయ్యో, గురువుగారు చూస్తే శ్రీరాములు వారు ఒక్కరే వస్తారని చెప్పారు కదా, కానీ ఇక్కడ సీతాదేవి కూడా వచ్చేసింది. నేను మాత్రం ఇద్దరికి మాత్రమే వంట చేశాను. ఇప్పుడు ఏం చెయ్యాలి అంటూ ఆలోచనలో పడ్డాడు. అప్పుడు ఆ శిష్యుడు వండిన మొత్తం భోజనాన్ని ఆ ఇద్దరికి వడ్డించేసి, దేవా, ఈరోజు నేను ఉపవాసమే ఉండవలసి వచ్చింది, కానీ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. మీ ఇద్దరిని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఏకాదశి ఇలా గడిచిపోయింది, కానీ వచ్చే ఏకాదశికి మాత్రం మీరు ఇలా చెయ్యకండి ప్రభు. మీరు ఎంతమంది వస్తున్నారో నాకు ముందే చెప్పండి. ఇలా చేస్తే నేను మీరు ఎంతమంది వస్తారో చెప్తే అంతమందికి సరిపోయేలా వంట వండుతాను అని అంటాడు. శ్రీరాములు వారు అతని ప్రేమకు పొంగిపోయారు. ఎంతో ఆనందంతో సీతమ్మ, శ్రీరామచంద్రుడు ఇద్దరూ భోజనం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆ తర్వాత అతను ఆశ్రమానికి వెళ్ళాడు. కానీ ఎవరికీ ఏమీ చెప్పలేదు. ఎందుకంటే తనకు తెలియదు శ్రీరాముడు భగవంతుడు పిలిస్తే రాడు అని. కానీ తను ఏమనుకుంటున్నాడు, మా గురువుగారు కూడా పిలిచినప్పుడంతా ఇలా వచ్చేవాడు శ్రీరామచంద్ర ప్రభువు, ఇప్పుడు నేను పిలిస్తే కూడా వచ్చాడు, ఇందులో చెప్పటానికి ఏముంది అన్నట్టు మౌనంగా ఉండిపోతాడు. ఎందుకంటే శ్రీరాములు ఎప్పుడు ఇలాగే వస్తాడేమో అని భ్రమలో అతను కూడా ఉన్నాడు. అలా రోజులు గడిచిపోయాయి. మళ్ళీ ఏకాదశి రానే వచ్చింది. ఇక శిష్యుడు నేరుగా గురువుగారు వద్దకు వెళ్ళి, గురువుగారు, నేను వండుకోవటానికి వెళ్తున్నాను, కానీ ఈసారి కొద్దిగా సరుకులు ఎక్కువ ఇవ్వండి. అక్కడ ఒక్కరు కాదు, ఇద్దరు వస్తున్నారు అని అంటాడు. అప్పుడు ఆ గురువుగారు, పాపం ఆకలి ఎక్కువగా ఉన్నట్టుంది, ఆకలి ఎక్కువగా ఉండటం వల్ల అతనికి భోజనం సరిపోవటం లేదేమో అని అనుకొని, సరే తీసుకుపో అని అంటారు. ఇక సరుకులు మొత్తాన్ని తీసుకుని ఆ నది ఒడ్డుకు చేరుకున్నాడు. ఈసారి ముగ్గురికి సరిపోయేలా వంట చేసి రామయ్య సీతమ్మని తీసుకురమ్మని, వచ్చి తినిపో అంటూ పాటలు పాడుతున్నాడు. రామయ్య వచ్చి తినిపోవయ్యా, రామయ్య రావయ్యా, సీతమ్మతో రావయ్యా, వచ్చి తినిపోవయ్యా అంటూ పాటలు పాడుతున్నాడు. ఇక్కడేమో ముగ్గురికి, అంటే తనకు శ్రీరామచంద్ర వారికి, సీతమ్మ తల్లికి ముగ్గురికి మాత్రమే వంట చేసుకుని ఎదురు చూస్తున్నాడు. ఎందుకంటే పోయినసారి కూడా పస్తులున్నాడు. సీతమ్మకి, శ్రీరామచంద్రుడికి తను వండిన భోజనాన్ని పెట్టేసి ఇక తను పస్తున్నాడు. ఈసారి కూడా ఎక్కడ పస్తులు ఉండాల్సి వస్తుందో, ఆకలితో ఉండాల్సి వస్తుందో అని ముగ్గురికి చేశాడు. కానీ అతని తప్పు ఈసారి, అతని ఆలోచన తప్పైంది. అతని ఆలోచన తారుమారైంది. ఈసారి శ్రీరాముల వారు సీతమ్మతో కలిసి తన తమ్ముళ్ళతో సహా వచ్చారు. తమ్ముళ్ళని తీసుకొని వచ్చేశాడు. అది చూడగానే అతనికి ఏమీ అర్థం కావటం లేదు. ఒక్కరి కోసం వండితే ఇంతమంది వచ్చారు, ఇద్దరికి వండితే మొత్తం కుటుంబమే వచ్చింది, ఇక నేను ఈరోజు కూడా ఉపవాసం ఉండాల్సిందే అంటూ ఆ వండిన భోజనాన్ని అందరికీ సమానంగా వడ్డించి చూస్తూ కూర్చున్నాడు. అలా అతనికి తెలియకుండానే 2 ఏకాదశులు ఉపవాసమే ఉన్నాడు. ఇక ఆ తర్వాత అతను ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. ఎప్పటిలాగే మళ్ళీ ఏకాదశి రానే వచ్చింది. అతని గురువు వద్దకు వెళ్ళి, గురుదేవా, ఈ శ్రీరాములు వారు ఒంటరిగా ఎందుకు రారు? ఎప్పుడూ వెంట చాలా మందిని పెట్టుకు వస్తున్నారు. ఈసారి ఎంతమందిని తీసుకువస్తారో ఏంటో, అందువల్ల ఈసారి మాత్రం సరుకులు చాలా కావాలి అని అడుగుతాడు. అప్పుడు ఆ గురువుగారికి అతనిపై అనుమానం వస్తుంది. అంటే శ్రీరాములు రావటం ఏంటి? ఇతను అమ్మేసుకుంటున్నాడా ఏంటి ఈ సరుకులన్నీ? ఈసారి నేను ఇతని వెంట వెళ్ళి ఏం చేస్తున్నాడో చూస్తాను అని అనుకుని అతనికి కావాల్సిన సరుకులన్నీ తీసుకుని వెళ్ళమన్నాడు. అలా సరుకులన్నీ తీసుకుని ఆ నది ఒడ్డుకి చేరుకున్నాడు. నేను ఈరోజు ముందుగా వంట చెయ్యను, వాళ్ళు ఎంతమంది వస్తారో నాకు తెలియదు, ఎంతమంది వస్తున్నారో కూడా నాకు తెలియదు, వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళందరినీ చూసి అప్పుడు వండుతాను అని అనుకొని పిలుస్తున్నాడు.
ఇదంతా కూడా గురువుగారు చాటుగా నిలబడి చూస్తున్నారు. అలా కొద్దిసేపటికి శ్రీరాముల వారు కుటుంబంతో సహా ఈసారి హనుమంతుల వారిని కూడా వెంటబెట్టుకొని వచ్చేశారు. కానీ అక్కడ భోజనం మాత్రం ఇంకా సిద్ధంగా లేదు. అప్పుడు శ్రీరాముల వారు ఎందుకు వండలేదింకా ఈరోజు అని అడుగుతాడు. అప్పుడు ఆ వ్యక్తి, ప్రభూ, ఎంత వండినా కూడా నాకు ఆఖరికి ఒక్క మెతుకు కూడా ఉండటం లేదు. నాకు లభించటమే లేదు. నేను పస్తులే ఉండాల్సి వస్తుంది. ఇక ఎందుకు వండాలి? ఇక మీరే వండుకొని తినేయండి. అందులో కొద్దిగా నాకు కూడా మీరే పెట్టండి అని అంటాడు. ఆ మాటలు వినగానే శ్రీరాముల వారికి నవ్వు వస్తుంది. పక్కపక్క నవ్వేస్తారు. ఇక ఒక నవ్వు నవ్వి, చూడండి, మన భక్తుని కోరిక మనం నెరవేర్చాలి, అందరూ పనులు మొదలు పెట్టండి అని అంటారు. ఇక లక్ష్మణుడు కట్టెలు తెచ్చాడు. సీతమ్మ తల్లి వంట చేయటం ప్రారంభించింది. ఇది చూసిన ఋషులు, మునులు ప్రసాదం కోసం అక్కడికి వచ్చి ప్రసాదం స్వీకరించి వెళ్ళిపోతున్నారు. ఆ అమాయకు భక్తుడు మాత్రం దూరంగా కూర్చొని అందరూ తిని వెళ్ళిపోతున్నారు. అసలు నాకు ఆఖరికి ఉంటుందో లేదో అంటూ ఇలా ఆలోచిస్తూ ఆకలితో అలా చూస్తూ కూర్చున్నాడు. అంత అమాయకంగా ఉన్నాడు అతను. అలా చూస్తూ ఉండిపోయాడు. అప్పుడు ఆ గురువు అతని వద్దకు వచ్చి, ఏం చేస్తున్నావు? ఇంకా వంట చెయ్యనే లేదు, నువ్వేమో ఊరికే కూర్చుని ఎక్కడో చూస్తున్నావు అంటూ అడుగుతాడు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా, మీరు కూడా వచ్చేసారా? చూడండి ఎంతమంది వస్తున్నారో, అందరూ కూడా వచ్చి తిని వెళ్ళిపోతున్నారు అని అంటాడు. అప్పుడు ఆ గురువు, నాయనా, నాకైతే ఇక్కడ ఎవరు కనిపించటం లేదు, అసలు నువ్వు ఏమంటున్నావు అని అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు, ఓ దేవా, నేను ఇంత కష్టపడుతూ మీకు భోజనం పెట్టాను కదా, మీరు నన్ను ఉపవాసం కూడా ఉంచారు కదా, కానీ కనీసం మా గురువు గారికి కూడా మీరు కనిపించటం లేదు ఎందుకు? ఆయనకు మీరు ఎందుకు కనిపించటం లేదు అని అడుగుతాడు ఈ అమాయకు భక్తుడు శ్రీరామచంద్ర ప్రభువుని. అప్పుడు శ్రీరాముడు, చూడు నాయనా, నేను ఆయనకు కనిపించను అని అంటాడు. అప్పుడు ఆ శిష్యుడు, ఎందుకు? ఆయన మహాజ్ఞాని, గొప్ప పండితుడు, ఆయనకు అన్నీ తెలుసు, ఆయన ఎప్పుడు పూజలు చేస్తాడు, ఎప్పుడు భగవన్నామస్మరణలో ఉంటాడు, అలాంటి వారికి మీరెందుకు కనిపించరు అని అడుగుతాడు. అప్పుడు శ్రీరాముల వారు, నాయనా, ఆయనకు అన్నీ తెలుసు, పూజలు చేస్తారు, భగవంతుణ్ణి తలుస్తారు, కానీ భగవంతుడు వస్తాడు అన్న నమ్మకం అతనికి లేదు. అతని కర్తవ్యం అతను చేస్తున్నాడు. పూజలు, హోమాలు ఇవన్నీ అయితే చేస్తాడు తన కర్తవ్యంగా, కానీ భగవంతుడు, సాక్షాత్తు భగవంతుడు నేను పిలిస్తే వస్తాడు అన్న నమ్మకం అతనిలో లేదు. నేను వస్తానని పూర్తిగా విశ్వసించటం లేదు. పూజలు చేస్తున్నారు, కానీ మనస్సుతో నన్ను చూడటం లేదు. నన్ను మనస్సుతో పూర్తిగా విశ్వసించిన వారికి మాత్రమే నేను తప్పకుండా కనిపిస్తాను అని అంటారు. అప్పుడు ఆ శిష్యుడు, గురుదేవా, మీ మనస్సులో ఆయన ఉన్నాడని పూర్తిగా మీరు విశ్వసించటం లేదంట, ఆయన వచ్చినట్టుగా మీరు నమ్మటం లేదంట, అందుకే మీకు ఆయన కనిపించటం లేదు అంటూ సమాధానం చెప్తాడు. ఆ మాటలు వినగానే గురువుగారి కళ్ళలో నుంచి నీళ్లు కారిపోతున్నాయి. ఏడ్చేస్తున్నారు. నిజమే కదా, ఇంత అమాయకమైన భక్తుడికి శ్రీరామచంద్ర ప్రభువు కనిపించాడు అంటే అతను నిజంగా మనస్ఫూర్తిగా పిలిస్తేనే తలిస్తేనే కదా శ్రీరామచంద్ర ప్రభువు ఉన్నాడు, నిజంగా వస్తాడు అని ఏ నమ్మకంతో అయితే ఈ భక్తుడు పిలిచాడో వెంటనే పరుగు పరుగున శ్రీరామచంద్ర ప్రభువు వచ్చేశాడు కదా. నాకు అన్నీ తెలుసు, నేను అన్ని పూజలు వ్రతాలు చేశాను, కానీ భగవంతుడు వస్తాడని మాత్రం నిజంగా నేను నమ్మలేదు. మనస్ఫూర్తిగా దేవుడు కనిపిస్తాడు, ఉన్నారు అని నేనెప్పుడు విశ్వసించలేదు అని బాధపడిపోతాడు. నీకు ఆ భగవంతుని దర్శనం కలిగింది, నువ్వు చాలా అదృష్టవంతుడివి నాయనా అంటూ ఏడ్చేస్తున్నారు గురువుగారు. వెంటనే శ్రీరాముల వారు ఆ గురువుకి కూడా దర్శనమిచ్చారు. ఆ తరువాత గురువుగారు ఆనందంతో ఆ శిష్యుడిని తీసుకుని ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. బిడ్డ, అర్థమైందా తల్లి? నీ ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం దొరికిందా? ఇక ప్రశ్నించడానికి ఇంకా ఏమైనా ప్రశ్నలు మిగిలే ఉన్నాయా? నువ్వు పూజిస్తావు, పూజలు చేస్తావు, తలుస్తావు, నాకు పెట్టందే ఏదీ తినవు, నా మందిరానికి వస్తావు, కానీ నిజంగా బాబా ఉన్నాడు, నిజంగా నా బాబా వస్తాడు, నిజంగా నా బాబా నాతో మాట్లాడతాడు అని మనసులో ఎప్పుడైనా అనుకున్నావా? నమ్మావా? విశ్వసించావా? నా బాబా ఉన్నాడు, వస్తాడు, ఇప్పుడు నేను పెట్టింది నా బాబా తింటున్నాడు అని మనస్సుతో
ఆలోచించి మనసుతో నన్ను చూస్తున్నావా? నీ కర్తవ్యంగా చేసింది అంటే నీకు సంతృప్తి కలగటానికి, నీ ఆత్మతృప్తి కలగటానికి మాత్రమే నువ్వు చేస్తున్నావు కానీ, నా తృప్తి కలిగేలా ఎప్పుడైనా చేశావా? నేను నా బాబాకు పెట్టందే ఏది తినటం లేదు. నా బాబాని నేను తలుస్తున్నాను. నా బాబా మందిరానికి వెళ్ళి నేను దర్శనం చేసుకుంటున్నాను. ఇలా నీ ఆత్మతృప్తి కోసం నువ్వు అన్నీ చేస్తున్నావు కానీ, నా బాబా ఉన్నాడు, నేను ఇప్పుడు ఇక్కడ పెట్టాను, నా బాబా వచ్చి తింటాడు అని ఎప్పుడైనా అనుకున్నావా? మనసుతో చూసావా? మరి ఎలా రమ్మంటావు? నువ్వు నిజంగా ఉన్నావా? ఉంటే నిరూపించు అంటూ నన్ను నిలదీసావు కదా మరి. ఇప్పుడు చెప్పు తల్లి, ఇంకా ఉన్నాయా ప్రశ్నలు? దేవుడు ఉన్నాడు, ఉంటాడు. నీ సాయి ఉన్నాడు, ఉంటాడు. నువ్వు మనస్ఫూర్తిగా నీ సాయిని వేడుకుంటే ఆయన ఉన్నాడనే నమ్మకంతో నీ పనులు నువ్వు చేసుకుంటూ పోతే నీ సాయి ఎల్లప్పుడూ కూడా నీ వెంటే ఉంటాడు తల్లి. నీ సాయి చల్లని చూపు నీపై ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. ఒక్క మాట గుర్తుంచుకో తల్లి. ఏదో ఇది నా కర్తవ్యం, నా పని, నా బాధ్యత, నా ఆత్మతృప్తి కోసం నేను చేస్తున్నాను అన్నట్టుగా కాకుండా, నిజంగా నా సాయి ఉన్నాడు, నాతోనే ఉన్నాడు, నన్ను పలకరిస్తాడు, నా నీడలా, నా రక్షణ కవచంలా నా వెంటే ఉన్నాడు అని నిజంగా నువ్వు మనసుతో నమ్ము. ఖచ్చితంగా నువ్వు పిలిస్తే వెంటనే నీ ముందు నిలబడతాను. వెంటనే నీ కోరికలన్నింటినీ కూడా తీర్చేస్తాను అంటూ బాబాగారైతే ఇలా అంటున్నారండి. నిజానికి ఎంతటి అద్భుతమైన సందేశం కదా. మనలో చాలామంది గురువారం వచ్చిందనో, శుక్రవారం వచ్చిందనో, ఆ వారానికి సంబంధించి ఏదో పూజ చెయ్యాలి అంటే చేసేయాలి అని ఒక మన పని అన్నట్టుగా, మన బాధ్యత అన్నట్టుగా చేసేస్తాం. కానీ మనసు పెట్టి చాలామంది చెయ్యం. మనసు పెట్టి ఎప్పుడైతే మనం బాబా గారిని, భగవంతుడిని తలుస్తామో, పిలుస్తామో ఖచ్చితంగా మన ఎదుట నిలబడతారు. ఈ అమాయకపు భక్తుడికి కనిపించిన శ్రీరామచంద్ర ప్రభువుల కదా. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక బాబాగారి అద్భుతమైన సందేశంతో మేము ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.